మామయ్య మామయ్య, నీ దగ్గర కొన్ని విషయాలు తెలుసుకుందామని వచ్చాను మామయ్య, చెబుతావా? నువ్వు అంత ఆసక్తిగా వింటానంటే ఎందుకు చెప్పను? ఇంతకు ఏ విషయం గురించి తెలుసుకుందాం అనుకుంటున్నావు? మా పాఠశాలలో జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా విద్యార్థులకు వ్యాస రచన పోటీలు పెడుతున్నారు. నేను పేరు ఇచ్చాను. రేపు పోటీలు జరుగుతున్నాయి. రిపబ్లిక్ డే గురించి నిన్ను కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందామని వచ్చాను. మంచి పనే చేశావు సురేష్. ఇలా విషయాలు పెద్దవాళ్ళని అడిగి తెలుసుకోవాలి. రిపబ్లిక్ డే తెలుగులో ఏమంటారు? గణతంత్ర దినోత్సవం అంటారు. అంటే రాజు లేని రాజ్యం అన్నమాట. గణతంత్రం అంటే ఎవరి మీద ఆధారపడకుండా మనను మనం పరిపాలించుకోవటం. గణతంత్ర దినోత్సవం జనవరి 26న ఎందుకు జరుపుకుంటారు? భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత రాజ్యాంగాన్ని తయారు చేసుకొని అమలు జరుపుకున్నది 1950 జనవరి 26న. అందుకే ప్రతి సంవత్సరం జనవరి 26న రిపబ్లిక్ డేగా జరుపుకుంటాము. ఇంతకు ఎవరు మన రాజ్యాంగాన్ని రచించారు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షత రాజ్యాంగాన్ని తయారు చేసింది. మన రాజ్యాంగాన్ని రచించడానికి ఎంతకాలం పట్టింది? మన రాజ్యాంగాన్ని రచించడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. మన రాజ్యాంగంలో ఎన్ని విభాగాలు ఉన్నాయి? 1950 నాటికి 395 ప్రకరణలు, 22 భాగాలు, 8 షెడ్యూలు ఉన్నాయి. జనవరి 26న రిపబ్లిక్ డే ప్రధాన కార్యక్రమం ఎక్కడ జరుగుతుంది? ఢిల్లీ ఎర్రకోటపై ప్రధానమంత్రి త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయడంతో ఉత్సవాలు మొదలవుతాయి. అంతేకాదు బాలవీరులకు కూడా అవార్డులు ఇస్తారు. మన రాష్ట్రంలో ఎవరు పతాకాన్ని ఎగురవేశారు? అధికారంగా రాష్ట్రపతి, గవర్నర్ త్రివర్ణ పతాకాన్ని ఎగరవేస్తారు. మన ప్రత్యేకత ఏమిటి మామయ్య? భారతదేశ సర్వసత్తాక ప్రజాస్వామిక లౌకిక గణతంత్ర రాజ్యాంగం భారతదేశాన్ని కీర్తి శిఖరాలపై ఉంచింది. అన్ని రాజ్యాల కంటే అతిపెద్ద రాజ్యాంగం మన భారత రాజ్యాంగం. చాలా వివరాలు చెప్పావు మామయ్య. ఈ వివరాలు చెప్పినందుకు నీకు చాలా ధన్యవాదాలు.